భారత్ అలాగే అమెరికా జట్ల మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్‌కి సంబంధించి భారత్ మొదటి మ్యాచ్ ఆడింది కదా! భారత జట్టు 29 పరుగుల తేడాతో గెలిచింది. బానే ఉంది. కాకపోతే భారత జట్టులో ఉన్న బ్యాటింగ్ మాత్రం కలవరపెడుతోంది. ముఖ్యంగా భారత అభిమానులందరూ కూడా అసలు భారత్ బ్యాటింగ్ రంగంలోకి దిగింది అంటే మామూలుగా ఉండదు అనే వాళ్ళందరూ కూడా ఊహించని విధంగా షాక్ తిన్నారు. ఎందుకంటే అటు అభిషేక్ శర్మ కానీ, శివం దుబే కానీ, ఇషాన్ కిషన్ కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఔట్ అయిపోతూ వచ్చారు. అయితే ఈ క్రమంలో అమెరికా జట్టు భారత్ పైన చాలా గట్టి ఒత్తిడిని తీసుకొచ్చిందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. అయితే ఇక వాళ్ళు గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలయ్యారని వాళ్ళనుకుంటున్నారు. అయితే ఇంతకీ మరి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అమెరికా జట్టు కెప్టెన్ ఏమన్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మొదటగా ఆ జట్టు కెప్టెన్ ఏమన్నాడంటే, "నేను చేసిన ఒకే ఒక్క తప్పు వల్ల ఈరోజు మేము మ్యాచ్ ఓటమి పాలవ్వడం జరిగిందని నాకనిపిస్తోంది. అది ఏంటి? లేకపోతే మేము గనక ఆ క్యాచ్ పట్టుండుంటే వాళ్ళ పైన మంచిగా విజయం సాధించి ఉండేవాళ్ళం" అంటూ చెప్పుకొచ్చాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే, మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఇక్కడ పరిస్థితులను, పిచ్‌ను వాళ్ళు అంచనా వేసిన తీరు మాకు మంచి మంచి మొమెంటంతో పాటు శుభారంభాన్ని అందించింది. అయితే మేము కొన్ని క్యాచ్‌లు వదిలేసాం. ఆ తప్పిదం మాకు ఓటమిని మిగిల్చింది. ఈ పిచ్ పైన 160 పరుగుల మంచి స్కోర్ అని నాకు అర్థమైంది. ఈజీగా ఛేదించవచ్చని భావించాను. కానీ మా టాప్ 3 బ్యాటర్ల వైఫల్యం మా విజయావకాశాలని దెబ్బతీసింది. ఈ మ్యాచ్‌లో ఓడినా కూడా మేము చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం. అనేకమైన సానుకూల అంశాలను తీసుకున్నాం. అయితే ఈ ప్రదర్శన భవిష్యత్తులో మాకెంతగానో ఉపయోగపడుతుంది అంటూ మోనాక్ పటేల్ చెప్పుకొచ్చాడు. అయితే మోనాక్ పటేల్ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్‌లో 15 పరుగుల వద్ద అంటే వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్యకుమార్ యాదవ్ ఒక మంచి క్యాచ్ ఇచ్చాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను శుభం రంజనే అందుకోలేకపోయాడు. అయితే ఈ క్యాచ్ అందుకుని ఉండుంటే ఫలితం మరోలా ఉండేది. ఇదే విషయాన్ని ఈ మ్యాచ్ అనంతరం మోనాక్ పటేల్ ఈ విషయం గురించి ప్రస్తావించాడు. నిజానికి చెప్పాలి అంటే ఇక్కడ ఒక్క సూర్యకుమార్ యాదవ్ మినహాయించి ఎవ్వరూ రాణించలేకపోయారు. అసలు భారత బ్యాటర్లు ఇచ్చిన కీలకమైన క్యాచ్‌లను వదిలేయడం వల్లే ఓటమి పాలయ్యాము అంటూ అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ అన్నాడు. తమ బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే భారత్ లాంటి పటిష్టమైన జట్టు తక్కువ స్కోరుకే కట్టడిగా అయిందని చెప్పాడు. కానీ తమ టాప్ 3 బ్యాటర్ల వైఫల్యం విజయావకాశాన్ని దెబ్బతీసిందన్నాడు. ఒకవేళ గనక సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ గనుక పట్టి ఉండుంటే ఈ పాటికి భారత్ కనీసం 100 పరుగులు కూడా చేసి ఉండేది కాదని, ఆ 100 పరుగుల టార్గెట్‌ని ఈజీగా ఛేదించే అవకాశం మాకు ఇంకా సులభతరంగా మారేదని చెప్పుకొచ్చాడు. అయితే భారత్‌తో ఆడటం చాలా మంచి అనుభూతినిచ్చిందని కూడా చెప్పాడు. అయితే ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులే చేసింది. ఇక దానిలో సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో ఏకంగా 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఒక్కడే అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. అమెరికా బౌలర్లలో షాట్లీ వాన్ 4 వికెట్లు తీయగా, ఇక హర్మిత్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. అలీ ఖాన్, మహమ్మద్ మహనీస్ వీళ్ళందరూ కూడా. అనంతరం అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగుల మాత్రమే చేసి ఔట్ అయిపోయింది. అయితే మిలింద్ కుమార్ 34 పరుగులు, సంజయ్ కృష్ణమూర్తి 37 పరుగులు వీళ్ళిద్దరూ టాప్ స్కోరర్‌లుగా నిలిచారనమాట. అయితే ఇక ఈ రకంగా చూసుకున్నట్టయితే భారత జట్టు అస్సలంటే అస్సలు రాణించలేకపోయింది. అయితే దీని గురించి మోనాంక్ పటేల్ కూడా అదే మాటన్నాడు. మా బౌలర్‌లు చాలా స్ట్రాంగ్ అనుకున్న భారత జట్టు పైనే ప్రెషర్ తీసుకొచ్చారంటే మామూలు విషయం కాదు అని చెప్పుకొచ్చాడు. నిజానికి అమెరికా కెప్టెన్ అయిన మోనాంక్ పటేల్ గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందినవాడు. అతను గుజరాత్ తరఫున అండర్ 16, అండర్ 19 క్రికెట్ ఆడారు. అయితే ఇక్కడ ఒక పెద్ద విశేషం ఏంటి అంటే, ఇప్పుడున్న అమెరికా జట్టు కూడా చాలామంది అంటే భారత సంతతికి సంబంధించిన వాళ్ళే.
దానిలో చాలామంది రంజీ ట్రోఫీ ఆడారు. ఆ రంజీ ట్రోఫీలో సూర్యకుమార్ యాదవే కెప్టెన్‌గా ఉండేవాడు. అంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోనే వీళ్ళందరూ ఆడారనమాట. అంటే వాళ్ళు ఎలాగా ఫీల్ అవుతున్నారంటే సూర్యకుమార్ యాదవ్ ఒక ప్రత్యర్థి జట్టులా కాకుండా ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇంట్రా స్క్వాడ్ ఏ, ఇంట్రా స్క్వాడ్ బి అని ఉంటది చూసారా? అలా వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఈ ఈ జట్టులో మిలింద్ కుమార్ అని కూడా ఉన్నాడు. అతను ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్, ఆర్‌సీబీ జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఇలాగే శుభం రంజని, సాయి తేజ ముక్కాముల, ఇంకా సంజయ్ కృష్ణమూర్తి, ఇంకా కెంజీకే, జెస్సీ సింగ్ వీళ్ళందరూ కూడా భారత సంతతికి సంబంధించిన వాళ్ళే. అయితే జెస్సీ సింగ్ ఒక్కడు మాత్రం అమెరికాలోని న్యూయార్క్‌లో జన్మించాడు. అతని కుటుంబ మూలాలు మాత్రం భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్నాయి. మిగతా ఆరుగురిలో ముగ్గురు పాక్ సంతతికి సంబంధించిన వాళ్ళు. మరో ఇద్దరు సౌత్ ఆఫ్రికా, ఒకరు శ్రీలంక. దీంతో ఇది అమెరికా జట్టు కాదు. ఎన్ఆర్ఐ టీమ్ అని అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారనమాట. అయితే అంటే ప్రతి ఒక్కళ్ళు దీనిలో మొత్తం 12 మందనుకోండి. అంటే మామూలుగా తుది కాకుండా స్క్వాడ్ 12 మందనుకోండి. 12 మందిలో 9 మంది భారత సంతతికి సంబంధించిన వాళ్ళు, ముగ్గురు పాకిస్తాన్‌కి సంబంధించిన వాళ్ళు, ఇద్దరు సౌత్ ఆఫ్రికా, ఓకే. ఒకళ్ళు శ్రీలంక. సో, ఈ ఈ రకంగా అమెరికాలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఒరిజినల్ అమెరికన్స్ అయితే ఎవరు లేరనమాట. అయితే దీనిలో ఇందాక నేను చెప్పాను గదా! కొంతమంది సూర్య, రంజీ ఆడుతున్న టైంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఉంటే, వాళ్ళు కూడా ఆ మ్యాచ్‌లో సభ్యులుగా ఉన్నారు చూసారా? అది హర్మిత్ సింగ్ అనమాట. ఈరోజు 2 కీలకమైన వికెట్లు తీశాడు. 2012లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత్ అండర్-19 జట్టులో సభ్యుడిగా గూడా ఉన్నాడు. ఇప్పుడు 2026లో మన స వైభవ్ సూర్యవంశీ వాళ్ళు గెలిచారు చూసారా మ్యాచ్. ఆ మ్యాచ్‌లో ఒక జ జట్టు సభ్యుడు కొన్నాళ్ళ తర్వాత అమెరికా వెళ్ళిపోయి, మళ్ళీ అదే వైభవ్ సూర్యవంశీ భారత్‌తో ఆడుతుంటే, అమెరికా వర్సెస్ భారత్ ఆడితే ఎలా ఉంటుంది? అదే పరిస్థితి. అందుకనే మనం గమనించినట్టయితే సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అయిపోయిన వెంటనే అమెరికన్‌కి సంబంధించిన ఆటగాళ్ళందరితో కూడా చాలా సేపు ముచ్చట్లు పెట్టాడు. ఎందుకంటే వీళ్ళందరూ సుపరిచితమే అన్నమాట తనకి సంబంధించి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అమెరికా జట్టులో స్పిన్నర్‌గా హర్మిత్ సింగ్ అని చెప్పాను చూసారా? అతను భారత మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వికెట్లు తీశాడు. మామూలోడేం కాదనమాట. అలాగే ఇంకా చాలామంది ఆటగాళ్ళు కూడా సౌరభ్ నేత్రావల్కర్ ఇతను కూడా అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన కార్నెల్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాడు. యాక్చువల్లీ ఈ సౌరభ్ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తనకెప్పుడో గ్రీన్ కార్డ్ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు అమెరికా జట్టులో కీలకమైన బౌలర్‌గా కూడా రాణిస్తున్నాడనమాట. ఇలా ఒక్కొక్కళ్ళ విషయం గనక చూసినట్టయితే చాలా షాకింగ్‌గా ఉంది. కాకపోతే ఇంకా మన భారత జట్టు విషయంలోకొచ్చినట్టయితే బ్యాటింగ్ లైనప్ గనక కరెక్ట్‌గా మెరుగుపరుచుకోకపోతే మాత్రం భారత్ చాలా పెద్ద కష్టాల్లో పడుతుంది. ఎందుకంటే ఇది అమెరికా జట్టే లేదంటే జరగబోయేది నమీబియానో, లేకపోతే నేపాల్ అనుకోండి. పర్లేదు అనుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద జట్లతో పరిస్థితి చాలా తేడాగా ఉంటుంది. సో, భారత్ కూడా ఎప్పుడూ కూడా ఆచితూచి ఆలోచించి చేయాల్సిన విషయం అన్నమాట. సూర్య గనక ఏమాత్రం అటు ఇటు అయ్యి ఔట్ అయిపోయినా కూడా పరిస్థితి చేజారిపోయేది. మరి పోయి అమెరికా చేతుల్లో ఓటమి పాలైతే అసలది భారత్‌కి ఎక్కడో పరువు తీసేసినట్టుగా, తల కొట్టేసినట్టుగా ఉంటుందన్నమాట. సో, అందుకని ఆ పరంగా చూసుకున్నట్టయితే ఈరోజు అంటే భారత్‌కి అమెరికాతో మ్యాచ్ జరిగిన రోజు చావు తప్పి కన్ను లొట్టబోయినట్టే అయింది. ఈ విషయం పైన కేవలం మనం మాత్రమే కాదు అంటే రివ్యూయర్‌గా కానీ, లేకపోతే అభిమానులుగానిగా కానీ కాదు. ఆ కామెంట్స్ రూపంలోనూ, అలాగే దిగ్గజాలు కూడా ఇది కరెక్ట్ కాదు అంటున్నారనమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.